హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ గురు ఛానల్. నేను సందీప్. ఈ వీడియోలో మనం పర్సనల్ కంప్యూటర్ని క్లౌడ్ స్టోరేజ్గా ఎలా యూస్ చేసుకోవచ్చో చూద్దాం. విండోస్ 10 ఓఎస్ ఉన్న ఈ పీసీని మనం ఇప్పుడు క్లౌడ్ స్టోరేజ్గా మారుస్తున్నాము. దానికోసం ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చే ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేసి ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ అయిన తర్వాత దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇన్స్టాల్ అవుతుంది సాఫ్ట్వేర్. మన లోకల్ యూజర్ నేమ్ పాస్వర్డ్, ఏ యూజర్కి అయితే మనం ఈ పర్మిషన్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేశాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఏదైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో ఈ సాఫ్ట్వేర్ కోసము ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓకే, ఇది సాఫ్ట్వేర్ GUI ఓపెన్ అయింది. మనకు ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే స్టాండర్డ్ ఫోల్డర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనము C డ్రైవ్ కాకుండా ఈ డ్రైవ్లో నేను క్లౌడ్ స్టోరేజ్ అనేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫోల్డర్ని ఇప్పుడు దీనికోసం సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ న్యూ పేర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అందరికీ పర్మిషన్ ఇస్తున్నట్టు ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత మనం షేర్ అనేసి క్లిక్ చేసి అండ్ రీడ్ అండ్ రైట్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి మనం ఇది రెండు చేంజ్ చేసుకోవచ్చు. రీడ్ అండ్ రైట్ కోసం అయితే ఈ కీ ఇవ్వండి, రీడ్ ఓన్లీకి అయితే ఈ కీని షేర్ చేయొచ్చు మనం. లేదంటే మొబైల్లో అయితే QR కోడ్ యూజ్ చేసుకొని రీడ్ ఓన్లీ, లేదంటే రీడ్ అండ్ రైట్ ఇది షేర్ చేయొచ్చు. మనం ఈ ఫైల్స్ ని మన మొబైల్లో షేర్ చేయాలనుకుంటే మొబైల్లో ఒక యాప్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ వెళ్ళేసి రెసిలియో సింక్ అనే యాప్ ని సెర్చ్ చేయండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ఇన్స్టాల్ పైన ట్యాప్ చేసుకున్నట్టయితే ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. గెట్ స్టార్టెడ్. బాటంలో రైట్ కార్నర్లో ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసుకున్నట్టయితే స్కాన్ QR కోడ్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. పర్మిషన్ అడుగుతుంది, చేసిన తర్వాత యాప్ యూజ్ చేసుకొని మనము స్కాన్ చేస్తాం. ఇప్పుడు ఫోల్డర్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోయింది. QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత చూడండి, మనకు ఆ సిస్టమ్ అనేది ఇక్కడ యాక్సెస్ వచ్చేసింది. క్లౌడ్ స్టోరేజ్ ఫోల్డర్ దీనిపైన ట్యాప్ చేసుకుంటే దాంట్లో 2 ఫోల్డర్స్ ఉన్నాయి. డాక్యుమెంట్స్ లో ఒక ఫైల్ పెట్టాను, అది మనకు యాక్సెస్ అవుతుంది. ఓకే, ఇట్లా డౌన్లోడ్ అయిపోయి మనం దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఫైల్ని ఓపెన్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు మనం వేరే కంప్యూటర్కి ఎలా షేర్ చేయాలో చూద్దాం. సెకండ్ కంప్యూటర్కి వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేద్దాం. సెకండ్ కంప్యూటర్లో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ఎంటర్ కీ ఆర్ లింక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మన కీ ఏదైతే అక్కడ షేర్ చేసామో ఆ కీ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే లింక్ పేస్ట్ చేసిన తర్వాత ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తే ఇప్పుడు రెండు పీసీలు కూడా సింక్ అవడం స్టార్ట్ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.